ఇటీవల రోజుల్లో ఓటీటీ ప్రపంచం చిత్రాలతో కిటకిటలాడుతుంది. గత వారం మాత్రమే 30కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్లు డిజిటల్ వేదికలపైకి వచ్చాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగాయి. తాజాగా మరో తెలుగు చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఎలాంటి హైప్ లేకుండానే సడన్గా ఓటీటీలోకి వచ్చేసింది. నందమూరి కళ్యాణరామ్, లెజెండరీ నటీమణి విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎమోషనల్ సెంటిమెంట్తో కూడిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో తల్లి కొడుకుల అనుబంధం ప్రధాన అంశంగా ఉండగా, క్లైమాక్స్లో వచ్చిన ట్విస్టులు ప్రేక్షకుల మనసులను కలిచివేశాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18న థియేటర్లో విడుదలైన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతిల నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందినప్పటికీ కథలో లోపాలు, పునరావృత కథపై శైలి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే చివర్లో ఉన్న ఎమోషనల్ హై పాయింట్, కళ్యాణ్ రామ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాత్రం హైలైట్గా నిలిచాయి. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం థియేటర్ రన్ను సాధారణ స్థాయిలో ముగించుకుంది. కానీ ఓటీటీ వేదికపై అయితే ఈ మూవీకి సెకండ్ ఛాన్స్ దక్కినట్లే. ఈ సినిమాలో నందమూరి కళ్యాణరామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్తో పాటు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, పృథ్వీరాజ్, చరణ్ రాజ్, భరత్ రెడ్డి వంటి నటులు ప్రధాన పాత్రలో నటించారు. అంజనీ శ్లోక్ నాథ్ సంగీతం అందించగా, కథానాయిక సాయి మంజ్రేకర్ పాత్ర కథనానికి బలాన్ని చేకూర్చింది. ముప్ప వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అత్యున్నతమైన నిర్మాణ విలువలతో రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో మంచి స్పందన పొందాలన్నది మేకర్స్ ఆశ.